హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గ రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ వారితో కూడా వచ్చినటువంటి సంఘస్థులందరికీ నిండు మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ సేవకులందరికీ ప్రేమతో హొసన్నా మినిస్ట్రీస్ దైవజనుడిగా నన్ను ఆహ్వానించినటువంటి అధ్యక్షుడైనటువంటి వారికి, కమిటీ పాస్టర్స్ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదో ఒకసారి మీరు సంతోషంగా చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఈ స్థలంలోనికి నేను ఇది రెండవసారి వచ్చినట్లుగా ఉంది. ఈ సంవత్సరం గత సంవత్సరం వచ్చింది, పోయిన సంవత్సరం ఫిబ్రవరి అనుకుంటాను. మీరు సిద్ధపడండి. మనకు వాక్యం గుర్తుంది. మీరు సిద్ధపడి మీకు అనుగ్రహింపబడిన వారిని కూడా మీరు సిద్ధపరచాలి అనే సందేశం చెప్పాను. మరి మీకు ఎంతమంది గుర్తుందో? గుర్తున్న వాళ్ళ చేతులు పైకి చూపించండి. మాకు మిగతా గుర్తుంటాయి కానీ పోయిన సంవత్సరం ఎవరైనా తిట్టారనుకోండి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. సమయంతో సహా గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని వాక్యం. చాలా ప్రాంతాలకు వెళ్తుంటా నేను, మినిస్ట్రీస్ తరఫున. మీకు తెలియని విషయం కాదు. ఈ మిర్యాలో కూడా ఈ పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా అంటే చాలా సంతోషం. ఇచ్చే డేటు క్యాన్సిల్ చేస్తే మరలా డేట్ పెట్టడం అనేది ఇక్కడే. ఎందుకంటే ప్రేమ ఆప్యాయత ఎక్కువైపోయి దైవ సేవకుల మీద. నేను పుట్టి పెరిగింది తెలంగాణ, మన మిర్యాలగూడ దగ్గరలో. అందుకని ఈ ప్రాంతం మీద నాకు ఒక ప్రేమ ఆప్యాయత ఉంటుంది. ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏదో సొంత మనుషుల దగ్గరికి వచ్చినట్లుగా ఉంటుంది. అందుకని ఆశతో 4 మాటలు చెప్పి మీతో ప్రభు ప్రేమను పంచుకోవాలని వచ్చాను. ఆత్మీయులైన దైవజనులు, పెద్దలైన దైవజనులు, అలాగే ఇప్పటికే దేవుని సేవలో బలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు. నేనేదో ఒక ముఖ్య ప్రసంగం మీకు చేయాలని కాదు, కానీ సహవాసం కొరకు మీ మధ్యలోకి రావడానికి ప్రభు నా నోట ఉంచిన ప్రభు మాటలు కాసేపు మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కోరిక ద్వారా మిమ్ములను, మీ కుటుంబాలను నా ప్రభు అయిన యేసు క్రీస్తు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఇంకొకసారి ఏటో ఇప్పటికే అయిపోయినట్లుగా కూర్చున్నారు. ఒక అమ్మేమో ఇది ఈ టైపులో పెట్టింది,
ఇంకొక ఆమె ఏమో 2 మోకాల మీద ముఖాన్ని తీసుకొచ్చారు. ఏమ్మా అలిచిపోయావా? ఇంకా దేవుని కృప కదా, మంచు పడకుండా ఈ హాల్ ఉంది. ప్రతిసారి నన్ను ఈ హాల్లోనే సెట్ చేస్తున్నారు. ఇందాకే చెప్పాను నెక్స్ట్ పాస్టర్తో, ఈసారి ఓపెన్ గ్రౌండ్ పెడదాం, గ్రాండ్గా పెట్టేద్దామని చెప్పాను. గ్రాండ్ మీటింగ్ ఈసారి, అది మిరియాలో కూడా తడాకిగా చూపించేద్దాం అన్నారు ఈసారి. ఓకేనా? బయటికి వెళ్ళి మంచిగా పెడదామని చెప్పాను. ప్రభు చిత్రం అయితే అలాగే ఏర్పాటు చేద్దాం. మరి ఇంకోసారి అందరూ హుషారుగా చెప్పండి. 2 చేతులు ఊపుతూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గట్టిగా కొడతారు చెప్పండి. గట్టిగా ఉత్సాహంగా ఇంకొంచెం గట్టిగా. ప్రభావములు మన ఆరాధనలోనైనా మన ప్రభువైన యేసు క్రీస్తుతో కలుగునుగాక. స్వరమంతా జనసండి, ఆఫ్ ఉంచుకోకండి. ఆమేన్. సంతోషం. వీలైనంత వరకు 11 దాటనీయకుండా ముగిస్తాను. ఎందుకంటే ఇప్పటికే సమయం 9:30 చాలా అయింది. 9:30. నాకు 2 hours కావాలి మెసేజ్ టైం మామూలుగా అయితే. కానీ 11 ఎక్కువ దాటకుండా ముగించుకుందాం. ముందే ఉంటారా, మధ్యలో వెళ్ళిపోతారా? చేతి ఎదట్లేదు కదా, మళ్ళా ఒప్పుకున్నారు. మళ్ళీ తిప్పలు మనకు తప్పదు. వాళ్ళు 17వ తేదీ పంపిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. మీరంతా క్రిస్మస్కు సంబంధించిన సందేశం వస్తుందని ఎదురు చూసే ఉంటారు. కొంతనే ఎదురు చూసి ఉంటారు. ఈ ప్రసంగంలో క్రిస్మస్కు సంబంధించిన ఒక మాట కూడా వస్తుంది. కొంచెం చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. నేను ఒక వాక్యాన్ని చదువుతాను, అది మీరు నోట్ చేయండి. ఒక కొత్త కోణంలో దేవుని వాక్యాన్ని ఈ రాత్రి కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. 26వ వచనంలో చివరి మాట చదువుతాను. ఆశీర్వాద సూచనగా నీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. నేను చెప్పిన మాట ఇలా నోట్ చేసుకోండి మీరు. ఆశీర్వాద సూచనగా వారికి పంపించెను. ఆశీర్వాద సూచనగా లేక ఆశీర్వాదముగా వారికి పంపించెను. చాలాసార్లు ఈ వాక్యాన్ని మీరు చదివి ఉంటారు, కొందరు చెప్తున్నప్పుడు విని ఉంటారు. దావీదు తన జనులతో ఈ మాట చెప్పారు. ముందు రోజు దావీదు ఊరి మీద శత్రువులు దాడి చేసి స్త్రీలను, పిల్లలను, ఊర్లో ఉన్న సొమ్మంతటిని దోచుకుపోయారు. అగ్ని చేత ఊరు తగలబెట్టారు. దావీదుతో ఉన్నవాళ్ళు దావీదు ఊళ్ళను దృష్టికే మొత్తం ఒక శ్మశాన
సముద్రంలాగా మారిపోయింది. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పారు, నువ్వు వెళ్ళు, శత్రువుల్ని తరుముతావు, వాళ్ళని దొరుకుతారు, మరలా దోచుకున్న సొమ్మే కాదు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా నీకు ఇస్తానని చెప్పారు. అలాగే దావీదు వెళ్ళారు, వీళ్ళ దగ్గర దోచుకున్న వాటిని, వాళ్ళ దగ్గర ఉన్న వాటిని మరలా తిరిగి సమస్తమును రక్షించెను అని వ్రాయబడింది. సమస్తమును, మీరు ఆ వాక్యాన్ని 19లో చూస్తారు, చివరి మాట, ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మంచి మాట. ఇప్పుడు దావీదు ఆ తెచ్చుకున్నటువంటి వాటన్నిటినీ తన వారికి ఆశీర్వాద సూచనగా పంపించెను. దావీదు స్థానమందు మన ఆరాధ్య దైవమైనటువంటి మన దేవుని పెట్టుకొని, మన పరలోకపు తండ్రిని ఈరోజు మీతో చెప్తున్న ఒక మంచి మాట, ఆ పరలోకము నుండి నా ప్రభువు యేసు క్రీస్తు మీకు అవసరమైనది ఒక ఆశీర్వాదముగా ఈ కోరిక ద్వారా మీకు పంపించుగాక. మనము సజీవులు ఉన్న భూమి మీద ఉన్నాము. కింద మృతులు ఉన్నటువంటి పాతాళ లోకం ఉంది, పైన పరలోకం ఉన్నది. నేను ఒకసారి పరలోకం, భూలోకం, పాతాళ లోకం, పాతాళ లోకములో కూడా వివిధ స్థలాలు ఉంటాయి. అందరూ ఒక చోటుకి వెళ్ళరు. ఒక సబ్జెక్టులో ఒక్కొక్క ముద్దాయి ఒక్కొక్క చోట ఉన్నట్లుగా వివిధ స్థలాలు ఉంటాయి. పాతాళ లోకము వెలుపలి చీకటని, అగాధమని, నరకమని, ఇలా రకరకాల స్థలాలు ఉంటాయి. పరలోకంలో కూడా వివిధ స్థలాలు ఉంటాయి. నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశము, అలాగే నూతన సీయోను. అందుకే యేసయ్య అంటారు కదా, నా తండ్రి అంట అనేక నివాస స్థలాలు, తండ్రి ఇల్లు అంటే పరలోకం. ఇది మన భూమి మీద ఉన్నాం. బైబిల్ చదివేవారు కానీ, తర్వాత వాక్యం వినేవాడు కానీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నేను ఒకసారి ఒక ప్రసంగం చేశాను, అప్పుడున్న లోకం, ఇప్పుడున్న లోకం, రాబోచున్న లోకం అనే ఒక మంచి 3 మాటలు ఉంటాయి. అప్పుడున్న లోకం నోవహు కాలంలో, ఇప్పుడున్న లోకం, రాబోయే లోకం. సరే, ఈ రాత్రి ఏమీ నీకు తక్కువ కాకుండా నా పరలోకపు తండ్రి ఆశీర్వాద సూచనగా మీకు కొన్నిటిని పంపించునుగాక. ఈ చంద్రమల వరకు, ఈ రోజు వరకు మీరు ఆశీర్వాద సూచనగా ఉన్నారా? రోగ సూచనగా, లేకపోతే దరిద్రపు సూచనగా, లేకపోతే అప్పు సమస్యలు అనుభవించే సూచనగా, కన్యల మధ్యలో కాపులు చేస్తూ జీవిత సమస్యలతో నలిగిపోతూ ఉన్న సూచనగా మీరున్నారా? ఎలా మీరు అగపరచబడుతున్నారు? కొంచెం మీరు ఆలోచన చేయాలి. నా పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి ఆశీర్వాదం కావాలని, ఆశీర్వాద సూచనగా ఉండాలి ప్రజలని ఆయన మీకు కొన్నిటిని పంపించునుగాక. ఇప్పుడు అందరూ ఒకసారి చేతులు పైకెత్తి, చేతులు ఊపుతూ చెప్పని గట్టిగా హల్లెలూయా. ఇంకో
ఇంకొకసారి గట్టిగా ఏం వదిలిస్తున్నారు ఈ స్పీకర్లు? ఎవరిదైతే సౌండ్ సిస్టమ్ బాక్స్ రావదు, కొంచెం గమనించుకోండి. క్వాలిటీగా పెట్టాలి సౌండ్ సిస్టమ్. దడదడ అంటుంటే ఎలా, దడదడ అంటుంటే ఎలా సౌండ్ సిస్టమ్. మాట్లాడుతుంటే మైక్ లాగిపోవటాలు, కేబుల్ కరెక్ట్ రాకపోవటాలు, పేపర్ తరదడంటాం, అలాగే ఎలా కరెక్ట్గా పెట్టుకోవాలి కదా. ప్రసంగం చేయాలి కదా. ఓకే, కొన్ని మాటలు చెప్తాను చాలా జాగ్రత్తగా. నేను చదివించిన ప్రతి చోట కొన్ని ఆత్మీయమైనటువంటి ప్రయోజనాలు కనబడతాయి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి నేను ప్రతి వారిని తన దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను అనగా యేసు క్రీస్తును మొదట మీ వద్దకు పంపించెను. ఆ మాట చివరి మాట అందరూ పంపించెను చెప్పండి. మొదట మీ వద్దకు పంపించెను. ఎవరిని పంపించారు? పరలోకపు తండ్రి. చెప్పాలి, యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించెను. మన ఆలోచన చేయాలి మీరు. పరలోకమైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పంపబడను. పరలోకంలో ఒక సభ, నా ప్రజల నిమిత్తం ఎవరిని పంపుదును, ఎవరిని పంపుదును, ఎవరిని పంపుదును. కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవులు ఉన్నారు. బాగా వినాలి మీ వాక్యాన్ని. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుడు మన దేవుడు. మన దేవుడు ముగ్గురు కాదు, మన దేవుడు ఒక్కడే. తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మునిగా ఉంటారు. త్రిత్వదేవుడు. ఆ త్రిత్వదేవుడు పరలోకంలో ఒక సభ ఏర్పాటు చేసి కోట్ల కొలది శరాపుల కెరూబుల మధ్యలో నా చెవుల నిమిత్తం ఎవరిని పంపుతాం? భూమి మీదికి ఎవరిని పంపుతాం? నా పోలిక, నా స్వరూపం కనుక ఎవరిని పంపుతారు, ఎవరిని పంపుతారని ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ రోజున ఆధారము ఆజ్ఞ అతిక్రమించి పాపను చోటు చేసుకొని పరలోక తండ్రికి మానవుడు దూరమైపోయాడు. ఆ దూరమైనటువంటి మనిషిని మరలా సమీపస్తులుగా మార్చాలని ధర్మశాస్త్రం